హాయ్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! దీన్నే పుట్టగొడుగు అంటారు. అలాగే మష్రూమ్స్ అని కూడా అంటారు కదా! ఇది పువ్వులాగా అయితే మొత్తం విడిపోయింది. మా మామయ్య పొలంకైతే వెళ్ళేటప్పుడు ఇది పుట్టిందని చెప్పేసి తీసుకొని వచ్చేసారు. ఇది మొగ్గలాగా అయితే ఉంటే ఇంకా పొలంలో పుట్టింది కదా! పురుగులు ఏమైనా ఉంటాయి కదా! అందుకని చెప్పేసి ఒక్కొక్కటిగా విడదీసి అయితే చూపిస్తున్నాను. ఏమైనా చిన్న పురుగు కనిపించినా కూడా ఇంకా అదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఒక్కొక్కటిగా తీసి విడదీసి మరి చూస్తున్నాము. ఇది కర్రీ వండుకొని తింటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ టైప్‌లో అయితే ఉంటుంది కదా! హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంక ఇది వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తుంది కదా! ఉరుములు ఉరిమేటప్పుడు ఇంకా బాగా పుడుతుంది ఎక్కువగా. ఎంత పుట్టగొడుగు అయితే తెచ్చారో కదా! ఇంక ఇది కర్రీ అయితే వండాము. ఆ రోజు పులిహోర కూడా చేసాము. పుట్టగొడుగు పులిహోర కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు అయితే తిన్నాను. బాగుంది. మీకు కూడా ఇలాంటి మష్రూమ్స్ కర్రీ అయితే ఇష్టమా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.